ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. మగపిల్లలు ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో కనుక మనం చూస్తే చిన్న వయసులోనే మెచ్యూర్ స్టేజ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆహారపు అలవాట్లు ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి వీళ్ళల్లో, అండ్ దాంతోపాటు ఈ వయసులోనే ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటారు? అంటే మానసికంగా కనుక మనం చూసుకుంటే అర్లీ మెన్స్ట్రేషన్ అంటే ఆడపిల్లల్లో అయితే అర్లీ ప్యూబర్టీ అంటారు. ప్యూబర్టీ అన్నది బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్లో బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 9 బాయ్స్లో చూసుకుంటాం. అంటే వాళ్ళకి గ్రోత్ అన్నది కానీ ఏదైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ గ్రోత్ ఆఫ్ ది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం కానీ అబ్బాయిల్లో. కమింగ్ టు ద అమ్మాయిలకు వచ్చేది బిలో ద ఏజ్ ఆఫ్ 9 ఆర్ 8 to 9. ఇంతకుముందు 12 అని చెప్పుకునేవాళ్ళం. బట్ మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల దాన్ని కొంచెం ముందుకు జరుపు. WHO గైడ్లైన్స్ ప్రకారం ఎప్పుడైతే ఈ చేంజెస్ కనిపెడితే మన పిల్లల్లో మనం చూడగలితే దీన్ని డిలే చేయొచ్చా అన్నది అందరిది పెద్ద క్వశ్చన్ ఇది. సో ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ మన పిల్లల్లో చూస్తే, ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొస్తే, అమ్మాయిల్లో అయితే ఎర్లీ మెన్స్ట్రేషన్ ఫస్ట్ పీరియడ్ మినార్కీ ఏదైతే ఉందో దాన్ని ఎలా డిలే చేయొచ్చు. కొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే మన పిల్లల్లో ఆడపిల్లల్లో అయితే డెవలప్మెంట్ ఆఫ్ ద చెస్ట్, తర్వాత అండర్ ఆర్మ్స్, ప్యూబిక్ హెయిర్ అండ్ ఏదైతే ఒబేస్. ఫస్ట్గా మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో చూసేది, ఈ రోజుల్లో పిల్లల్లో చూసేది చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎక్కువైపోయింది. దాంట్లో మనం ఎప్పుడైతే చూస్తామో ఒబేసిటీ ఎప్పుడు ఉంటుందో, ఎందుకు ఇట్లా జరుగుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. పిట్యూటరీ గ్లాండ్ని ముందుగానే యాక్టివేషన్ జరగడం వల్ల ఎర్లీ యాక్టివేషన్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే మన హార్మోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్. దాని యాక్టివేషన్ అనేది అర్లీగా జరగడం వల్ల హార్మోన్స్ అన్నవి ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు దానికి. అంటే ఇట్ ఇండికేట్స్ ద సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట, బాడీ రెడీ అయిపోయింది, నౌ ఇట్స్ టైమ్ టు రిలీజ్ ద హార్మోన్ అని చెప్తుంది అనమాట. ఎప్పుడైతే సిగ్నలింగ్ వెళ్తుందో ఆబ్వియస్లీ దానికి ఏజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్, అవన్నీ అనవసరం. ద బాడీ ఈజ్ రెడీ అని దానికి అర్థమైపోయింది. బికాస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఒబేసిటీ. పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో చూసేది మనం ఒబేసిటీ. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆడపిల్లల గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నామో వాళ్ళ గ్రోత్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దీనికి కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్తో పాటు ఫస్ట్ జీన్స్ అని మాట్లాడుతున్నారు. జీన్ అన్నది ఇదర్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ అమ్మమ్మల దగ్గర నుంచి కానీ ఎవరైనా ఎర్లీ ప్యూబర్టీ సిమ్టమ్స్ ఉంటే అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ జనరేషన్. బట్ అదొక ఫ్యాక్టర్ అయితే, రెండోది లైఫ్ స్టైల్లో ఫస్ట్ మనం మాట్లాడేది ఒబేసిటీ. పిల్లల్లో ఇప్పుడు ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అని సింపుల్గా చెప్పేస్తున్నాం. ఆ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు అన్నదానికి ఏవైతే ఉన్నాయో స్టెప్స్ తీసుకోవట్లేదు. జంక్ అంటున్నాం, రిఫైన్డ్ ఫుడ్స్ అంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటున్నాం, ఇవన్నీ అంటున్నాం. వీటితో పాటు అమ్మాయిల్లో ఇంకొకటి ఏంటి అంటే చిన్నపిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తుండండి ఉషా గారు, ఈ పెర్ఫ్యూమ్స్ కానీ బాడీ లోషన్స్ కానీ ఈవెన్ మేకప్ ఏవైతే యాక్సెసరీ ఉంటుందో అది వాడడం కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే జెన్ ఈస్ట్రోజన్స్ అంటామన్నమాట. ఇట్ విల్ మిమిక్, అంటే సేమ్ లైక్ ఈస్ట్రోజన్స్ అన్నమాట. ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటే ఏంటంటే ఈస్ట్రోజన్ ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద పీరియడ్ ఏ హార్మోన్ అవసరం, ఈస్ట్రోజన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉండాలి బాడీ. బట్ దానికి మించి మోతాదులు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఫుడ్ ద్వారా అంటే కాదు, ప్రొడక్ట్స్ బేసిస్. అండ్ ఇంకొకటి పిల్లల్లో స్క్రీన్ చూసి తినే అలవాటు ఓన్లీ చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంది. హ్యాబిట్ అయిపోయింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సిగ్నలింగ్ ఆఫ్ ద బాడీ టు లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ లెప్టిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో లెప్టిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట. లెప్టిన్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి అంటే మీరు ఆకలి పుట్టడానికి గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనకు ఆకలి వేస్తుందని అనడానికి సిగ్నల్ ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. బట్ దీస్ ఆల్ ఆర్ ఇన్ మైన్యూట్ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయి కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆకలి వేసినప్పుడు తింటాం, బట్ నాకు నిండింది కడుపు అని చెప్పడానికి గట్ నుంచి బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్ళాలి. బట్ అది వీళ్ళ రెసిస్టెన్స్ అయిపోతుంది. రెసిస్టెన్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సిగ్నలింగ్, ఆ లెప్టిన్ అనే హార్మోన్ ఇట్ ఈస్ అ ఫ్యాట్, ఆ ఫ్యాట్ని కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఏదైతే ఎక్కువగా తీసుకుంటారో అదంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది కానీ ఎనర్జీ కింద స్టోర్ అయ్యి దాన్ని యూటిలైజ్ చేయరు. ఫిజికల్ యాక్టివిటీ ల్యాక్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, దానికి జతగా ఏం చేస్తున్నాం మనం టీవీ వాచింగ్,
మైండ్ఫుల్ ఈటింగ్ అన్నది మనలోని లేదు, పిల్లల్లోని లేదు. సో ఆబ్వియస్లీ లెప్టిన్ రెసిస్టెన్స్ అన్నది ప్రతి పిల్లల్లో ఒబేసిటీ మెయిన్ రీజన్ ఏంటంటే లెప్టిన్ రెసిస్టెన్స్. ఇది ఎవరు చెక్ చేసుకుంటే ఇది ఎలా చెక్ చేసుకుంటాము? ఫస్ట్ దీంట్లో మైనర్ కరెక్షన్స్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే పిల్లలకి తినేటప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా చ్యూ చేస్తున్నారా లేదా మింగేస్తున్నారా. మైండ్ఫుల్నెస్ అంటే అసలు మైండ్ పెట్టుకుంటా తింటున్నారు. అదే మైండ్ పెట్టి తింటే సరిగ్గా చ్యూ చేస్తున్నామా లేదా ఎంతసేపు, బికాస్ హాఫ్ ఆఫ్ ద డైజెషన్ అన్నది మౌత్లోనే స్టార్ట్ అయింది. సో ఏదైతే డంపింగ్లో మింగేస్తుంటుంది దాన్ని చూస్తున్నారు, ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. సో ఈటింగ్ హ్యాబిట్స్లో ఫస్ట్ మిస్టేక్ శుభ్రంగా చూ చేస్తున్నారా లేదా అనేది చూడం. రెండోది స్క్రీన్. థర్డ్ది రిఫైన్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్. అండ్ ఇంకొకటి యాడ్. పిల్లలు యాడ్కి చూసి దానికి ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ లైక్ దే ఫీల్ లైక్ వాళ్ళు అది తిన్నారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా హెల్దీ ఆప్షన్ కన్నా జంక్ ఎక్కువ ఆప్ట్ చేసుకుంటారు. సో వీటిలన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ అండ్ సైమల్టేనియస్గా ఏవైతే మల్టీవైటమిన్స్ అవి ఇవి వాడతారు వాటికన్నా ముందు సీజనల్ ఫ్రూట్స్ అండ్ నట్స్, ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ఆబ్వియస్లీ వీటిని తగ్గించుకొని రావచ్చు. ఆడపిల్లల్లో ఎప్పుడైతే ఇవి చూస్తామో ఇటువంటి చేంజెస్ వాళ్ళ లైఫ్ స్టైల్లో సడన్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంక్ బాగా అలవాటు చేసేసాం. అలవాటు చేసిన వాళ్ళు సడన్గా పిల్లల్ని జంక్ పెట్టుకుంటూ పెంచడం అనేది చాలా కష్టం. చూస్ ఫర్ ద అదర్ ఆల్టర్నేటివ్. అంటే ఒకేసారి డ్రాస్టిక్గా వాళ్ళలో చేంజ్ తీసుకురాకుండా నెమ్మదిగా స్కిప్ చేయడం. సో వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇలాంటివి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఎర్లీ ప్యూబర్టీ అన్నది కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకు అవగాహన ఉండదు. ఆ ఏజ్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ వచ్చిందంటే వాళ్ళకి అర్థం కాదు. హౌ టు చేంజ్ ద ప్యాడ్, హౌ టు త్రో ఇట్, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, హైజీన్ ఎలా మెయింటైన్, ఇవన్నీ చెప్పలేము. అవగాహన ఉండదు వాళ్ళకి. పిల్లలకు కూడా ఈ టైంలో నీకు పీరియడ్స్ వస్తుంది, నీకు ఇలా ఉంటుంది. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కొంతవరకు కొన్ని బుక్స్ వస్తున్నాయి ఈ మధ్య, మెన్స్ట్రుపీడియా, కామిక్ బుక్స్ అని, అబ్బాయిలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, అమ్మాయిలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనే బుక్స్ వస్తున్నాయి. బట్ ఒక మదర్ చెప్పలేని స్థితిలో ఉంటే మేబీ దే ఫీల్ షై టు షేర్ విత్ దెమ్. అలాంటప్పుడు ఈ కామిక్ బుక్స్ ఇలా ఇచ్చి సో నీకేం అర్థమైందని వాళ్ళతో ఒక ర్యాపో బిల్డప్ చేసుకోగలిగితే. సో ఎక్స్పోజర్ ఆఫ్ ద పొల్యూటెంట్స్ వల్ల ఇది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఒబేసిటీ. ఈ ఒబేసిటీ వల్ల 50 to 60% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ చిల్డ్రన్ ఈస్ గోయింగ్ టు బి డయాబెటిక్ సూన్. ఎందుకంటే అందరి పిల్లల్ని చూసి ఒబేసిటీ అంటే అది కామన్ అయిపోయింది అనుకుంటారు. బట్ అది ఒక ఫస్ట్ అలర్ట్ సిగ్నల్ అన్నది ప్రతి పేరెంట్ గమనించాలి. ఈ పిల్లల దగ్గర ఎక్కడ చూడండి నల్లగా మెడల చుట్టూ అందరికీ ఉంటాయి, థిక్ స్కిన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే బాడీలో గ్లూకోజ్ శాతం ఎక్కువైపోతుంది, ఇన్సులిన్ శాతం తక్కువ అవుతుంది. అంటే దెర్ ఈస్ ఎ ఇంబ్యాలెన్స్ బిట్వీన్. సెల్స్ ఓపెన్ చేయకుంటే ఇన్సులిన్ని లోపలికి పంపించుకుంటున్నాయి. సో అది గమనించాలి. అండ్ ఇంకొకటి పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీకి టైం దొరకట్లేదు అని చెప్తారు అందరూ. మాకు అంత టైం సరిపోవట్లేదు ఎందుకంటే మార్నింగ్ 7కి వెళ్తే నైట్ వస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఈ మెడిసిన్ కంపల్సరీ ఈ టైంలో వేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా చచ్చినట్టు వేసుకుంటాము. ఆ స్టేజ్ వరకు ఎందుకు వెళ్తున్నారు? టైం లేదన్నది మన బట్టే ఉంటుంది. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆబ్వియస్లీ మనం ఆ ఆప్షన్ దాకా వెళ్ళొద్దు. ఈ టైం అనేది మన చేతిలోనే ఉంది. అట్లీస్ట్ 10 minutes 15 minutes ఆ టైం కూడా లేదు అని అనుకుంటే ఆబ్వియస్లీ వీ నీడ్ టు స్పేర్ లాట్ ఆఫ్ టైం. ఇంకో దగ్గర ఇవ్వాల్సి వస్తుంది వేరే రకంగా, ఇలా కాదు వేరే రకంగా. అప్పుడు మన బాడీ మన హెల్త్ మన చేతిలో కాదు వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది ఇంకొక రకంగా. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో పిల్లలు మనం జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. సో ఎవరైతే ఈ ఎర్లీ ప్యూబర్టీ ఇన్ గర్ల్స్ చూస్తారో PCOD కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, అండ్ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడైతే మెనోపాజ్ టైంలో కానీ ఇష్యూస్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఎయిదర్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఆర్ హెవీ బ్లీడింగ్, క్లాట్స్, ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడం కానీ తగ్గడం కానీ, ఇలాంటి చాలా ఇష్యూస్ బికాస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పొల్యూటెంట్స్. సో మీరు చెప్పినట్టుగానే ఒకటి ఫుడ్ వైజ్గా ఉంటే లేదంటే వారసత్వం ప్రకారంగా ఉంటే, ఇంకా ఇంపాక్ట్ వేటి వల్ల అంటే మీరు ఇందాక ఒక వర్డ్ యూస్ చేశారు పర్ఫ్యూమ్స్ అని, దాని తర్వాత గ్యాడ్జెట్స్, ఇవి చాలా ఇంపాక్ట్ ఉంటున్నాయి మన బాడీ పైన. ఉషా అందరికి పిల్లల్ని మేబీ ఫన్ అని అనుకోవచ్చు. లిప్స్టిక్స్ అని, నెయిల్ పాలిష్ అని, ఎక్సెస్ యూసేజ్. ఈవెన్ అంటే వాడద్దని కాదు, ఆర్గానిక్ చూసుకోండి. బట్ ఈవెన్ షాపింగ్ మాల్స్ కాదు కదా, బయట సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా పిల్లలు లిప్స్టిక్ వేసుకొని వచ్చి చాలా మందిని చూస్తున్నాను నేను. అంటే పిల్లలే కదా సరదా పడుతున్నారన్న ఎర్లీ ఏజ్ లో ఇవ్వడం రైట్ వే కాదు అది. ఓకే, సో చిన్న ఏజ్ పిల్లలకి కొన్ని వాటిపైన ఇంట్రెస్ట్ ఒకటి అండ్ దాంట్లో ఇంట్రడ్యూస్ ఒకటి చేయకపోవడమే మంచిది అనుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకునేటప్పుడు రైట్ ఏజ్, చూస్ ఫర్ ద రైట్ ఏజ్ అండ్ రైట్ ప్రోడక్ట్స్ కి సంబంధించి డెఫినెట్గా నేను మీతో ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే దానిపైన చాలా మందికి నాలెడ్జ్ ఉండదు.
ఇవాళ రేపు చాలా న్యాచురల్ అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్ల పుట్టింది అంటే లిప్స్టిక్ల దగ్గర నుంచి మేకప్ల దగ్గర నుంచి ఫస్ట్ కొనేదే అవి. ఈవెన్ గిఫ్ట్స్ ఇచ్చినా అవే ఇస్తూ ఉంటుంటాం. చాలా మంది దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఏవైతే కేసెస్ చూస్తున్నాం వాళ్ళని అడిగేటప్పుడు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు ఫేస్ లో. దీని వల్ల ఎందుకు అవుతుంది పీసీఓడి కానీ పీసీఓస్ కానీ ఎర్లీ ప్యూబర్టీ కానీ ఇవన్నీ ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారు? ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ద 1 year వరకు ఎవరికి పీరియడ్ సరిగ్గా రావు, అది న్యాచురల్. ఏదైతే ఫస్ట్ పీరియడ్ వస్తుందో అమ్మాయికి 1 year వరకు పీరియడ్ సరిగ్గా రావు. దాన్ని ఇంకొకలా కన్సిడర్ చేయొద్దు. లీవ్ ద బాడీ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఫస్ట్. ఆఫ్టర్ 1 year తర్వాత కూడా పిల్లల్లో ఇంకొకటి ఎనీమియా ఒకటి చూస్తాము అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్. చిన్నప్పుడే ఈ 2 క్లియర్ చేయకపోతే మాత్రం ఫర్దర్ గా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. డెఫినెట్గా అండి. దీనికి సంబంధించి ఇంకొక ఎపిసోడ్ మీతో చేస్తాను నేను. థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్.